మాకు రాత్రి వర్షం వచ్చింది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇట్లా ఉండే 30 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ నుంచి. ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మారిపోతారు కథం. కానీ మాది ఇక్కడ ఎక్కడ ఏం చేస్తలేరు. ఇప్పుడు మనసులో గాయాలైనాయి, చెట్లు పడ్డాయి, హాస్పిటల్లో ఉన్నారు కొంతమందికి. రాత్రి మొత్తం నీళ్లు ఉన్నాయి, అన్ని వాన వచ్చిన చెట్లు కూలిపోయినాయి, వాళ్ళ చెట్లు కూలిపోయినాయి, మొత్తం కూలిపోయినాయి. మొత్తం అన్ని బియ్యం అన్ని నాణ్యం అన్ని పోయినాయి. మేము 30 సంవత్సరాలు ఇక్కడ ఓటు రైడ్ ఉంది, అన్ని ఉన్నాయి, మొత్తం ఉన్నాయి ఇక్కడ. మాకు అన్ని వస్తున్నావు, పోతురు వస్తురు, పోతురు కథ మంది. మేము అధికారి దగ్గర కూడా పోయినాము, కొండ బాబా గారి దగ్గర పోయినాము. అది మహబూబ్నగర్ జిల్లా. మా ముద్దు బిడ్డ వచ్చింది కదా, మాకు ఏదో న్యాయం చేస్తారు అనుకుంటే మాకు ఏమీ లేదు. మాకు ఇప్పటి దగ్గర ఏం న్యాయం చేయలే 30 ఏళ్ళ నుంచి. అదే లంబర్తాండ ఉంది, లంబర్తాండ చేసారు కానీ మీకు కట్టిస్తాం అన్నాడు అప్పుడు నాయనరసింహారెడ్డి అన్నాడు. అప్పుడు ఇంకా కాలేదు. మొన్న సీఎం కూడా వచ్చిండే కేంద్రమునికి, నిద్రాన కేంద్రములకు వచ్చిన కూడా అప్పుడు మమ్మల్ని కలుతాంటే పోలీసులు మమ్మల్ని కలవలేదు, అచ్చేయలే. ప్రజాపాలన ఉడకబెట్టినాము, అన్ని ఆఫీసుల్లో పోయినాము, ఎంఆర్ ఆఫీస్ పోయినాము, అన్ని పోయినా ఇచ్చేసినాము. అంతా అన్ని ఇచ్చేసి అన్ని చేసేసినాము, అలసిపోయినాం. రాత్ర ఈ పరిస్థితి అది నైట్ అయితే చాలా ఘోరం. అది పొద్దుల అయినా కొంచెం మందికి కొంచెం అయిపోయింది. మాకు ఇండ్లు అని అడుగుతున్నాము. మాకు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1000 రూపాయలు కట్టినాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా స్లిప్ ఉన్నాయి, అన్ని చూపిస్తాం. మన కొండ బాబా గారు కూడా లెటర్ ఇచ్చినాం కూడా, ఆయన ఒక పంపిస్తున్నాడు, చేస్తున్నాడు, అది అన్నాడు. అందుకే మేము కాదని తీరాము, అయితే లేదని తీరాము 30 ఏళ్ళ నుంచి. ఇక ఉండేది ఒకటే బాత్రూమ్ ఉంది, మాకు ఉండదు ఒకటే బాత్రూమ్, ఒక బాత్రూమ్ తాడానికి, ఒక బాత్రూమ్ దీనికి. ఇది పరిస్థితి.